భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే మెడగాయం కారణంగా శుభమన్ గిల్ ఈ సిరీస్ కు దూరం అవడంతో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇక సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికి స్క్వాడులో ఎంపిక జరిగింది. అలాగే దేశవాళీ క్రికెట్ లో నిలకడగా పరుగులు సాధిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ కూడా జట్టులోకి తిరిగి రావడం ఖాయమైంది. ఇక రవీంద్ర జడేజా సైతం జట్టులోకి వచ్చాడు. కానీ ఫామ్, అనుభవం, స్థిరమైన ప్రదర్శన ఆధారంగా ఈ సిరీస్ లో చేర్చాల్సిన కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. ఎంపిక కోసం బలమైన పోటీదారులుగా ఉన్నప్పటికీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే సెలక్షన్ కమిటీ ఆ నలుగురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకోలేదు. మహమ్మద్ షమి భారతదేశపు అత్యంత విశ్వనీయ, అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ జట్టుకు మ్యాచ్ విన్నర్ గా నిరూపించుకున్నాడు. తక్కువ మ్యాచ్లు ఉన్నప్పటికీ 2023 వన్డే ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ఒకరిగా నిలిచాడు. అలాగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు టైటిల్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయినప్పటికీ ఇటీవల నెలల్లో జట్టు యాజమాన్యం, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పనిభారం అలాగే ఫిట్నెస్ నిర్వహణ పేరుతో అతన్ని నిరంతరం పట్టించుకోలేదు. అలాగే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కు అతన్ని జట్టులో కూడా చేర్చలేదు. ఇక అక్షర్ పటేల్ భారత జట్టు తరపున అత్యంత విశ్వనీయ స్పిన్ ఆల్రౌండర్లలో ఒకడు. అతను పొదుపుగా బౌలింగ్ చేయడం, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం అలాగే బ్యాటింగ్ లో కీలకంగా వ్యవహరించే అతన్ని వన్డే జట్టుకు చాలా ఉపయోగంగా ఉండేవాడు. ఈ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలోను బ్యాటు, బంతి రెండింటితోనూ టీమిండియాలో కీ రోల్ పాత్ర పోషించాడు. గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్లలో స్థిరమైన ప్రదర్శన ఇస్తున్నాడు. అయినప్పటికీ సెలెక్టర్లు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేయలేదు. ఇక సంజు శాంసన్ ఇటీవల T20 ఫార్మాట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అతని దూకుడు బ్యాటింగ్, మ్యాచ్ ఫినింగ్ సామర్థ్యం అతన్ని వైట్ బాల్ క్రికెట్ లో నమ్మకమైన ఆటగాడిగా మార్చాయి. అతను చివరిసారిగా 2023 దక్షిణాఫ్రికాపై వన్డే ఆడాడు. అద్భుతమైన సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత వన్డే జట్టు నుంచి తొలగించారు. రాహుల్, పంత్, ధ్రువ్ జురేలను సెలెక్టర్లు వికెట్ కీపర్లుగా ఎంపిక చేస్తున్నారు. కానీ సంజు శాంసన్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక రియాన్ పరాగ్ గత ఏడాది కాలంగా దేశవాళీ క్రికెట్ అలాగే IPL లో రియాన్ పరాగ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అతని దూకుడు బ్యాటింగ్, పార్ట్ టైం స్పిన్ ఇక అద్భుతమైన ఫీల్డింగ్ అతని ఆధునిక వన్డే ఆటగాడిగా నిలిపాయి. అతను కొంతకాలంగా భారత వన్డే జట్టులో కూడా ఉన్నాడు. కానీ ఆ తర్వాత అతన్ని తొలగించి మళ్లీ ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఆల్రౌండ్ సామర్థ్యం దృష్టి అతన్ని ఎంపిక కాకపోవడం అభిమానులకు అలాగే క్రికెట్ నిపుణులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికి ఈ నలుగురు ఆటగాళ్లపై అటు సెలెక్టర్లు, ఇటు కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టి పెట్టకపోవడంపై ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.